హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో టుడే క్లాస్ వచ్చేసి క్యాలెండర్ క్లాస్ కంటిన్యూషన్. సో మనం ఇప్పటి వరకు క్యాలెండర్ క్లాస్లో ఆడ్ డేస్ ఫర్ ద డేస్, ఆడ్ డేస్ ఫర్ ద మంత్స్, ఒక డే చేస్తే ఇంకో డేని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఆఫ్టర్ డేని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బిఫోర్ డేని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక మంత్లో డే చేస్తే ఇంకొక మంత్లో డేని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అవన్నీ ఒకే ఇయర్లో చూసాము. మంత్ వైజ్గా వచ్చేసరికి డే అయితే ఎన్ని డేస్ తర్వాత అయినా ఎన్ని డేస్ ముందైనా ఫైండ్ అవుట్ చేసాము. సో అవన్నీ క్లాస్ 1 క్లాస్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడకుండా ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ ఆ 2 వీడియోస్ని చూసి ఈ వీడియోకి రండి. అలానే సెకండ్ వీడియోలో అంటే క్లాస్ 2 వీడియోలో నేను 12 ప్రాబ్లమ్స్ వర్క్ ఇచ్చాను. సో ఆ 12 ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఆన్సర్స్ రాకపోతే, అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆన్సర్స్ రాకపోతే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్స్ పోస్ట్ చేశాను. ఒకసారి చూసి చెక్అవుట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. కాన్సెప్ట్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు క్యాలెండర్లో ఇప్పటి వరకు చేసింది మనం అంత సింపుల్ ప్రాబ్లమ్స్, ఇప్పటి నుంచి కొంచెం హార్డ్గా ఉంటాయి. బట్ మనం కరెక్ట్గా నేర్చుకున్నామంటే హార్డ్ అనిపిది అనమాట. ఆ లాజిక్ అర్థమైందంటే ఏ ప్రాబ్లమ్నైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆడ్ డేస్. ఇక దేనికైనా మనం ఆడ్ డేని ఫైండ్ అవుట్ చేసామంటే ఇక ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సరే, ఇక స్టార్ట్ చేద్దాం. ఆడ్ డేస్ ఫర్ ద ఇయర్స్. ఇక్కడ నేను ఒక ఫార్ములా నోట్ చేశాను. ఇప్పటి వరకు మనం ఆడ్ డేస్ ఫర్ ద డేస్, ఆడ్ డేస్ ఫర్ ద మంత్స్ నేర్చుకున్నప్పుడు కానీ ఒక్క ఫార్ములా కూడా యూస్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటి, ఒక ఫార్ములా యూస్ చేస్తున్నాం. ఇది ఒక్కటే ఈ క్యాలెండర్ మొత్తం మీద ఈ ఒక్క ఫార్ములా బైహార్ట్ చేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఏంటి ఫార్ములా? ఆడ్ డేస్ ఫర్ ద గివెన్ ఇయర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. అంటే ఎగ్జాంపుల్గా ఏంటంటే గివెన్ ఇయర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ అన్నా అనుకోండి, నాకు 10 ఇయర్స్కి ఆడ్ డేస్ కావాలి. 10 డేస్కి ఆడ్ డేస్ అడిగితే హ్యాపీగా ఏం చేస్తాము, 7తో డివైడ్ చేస్తాము, రిమైండర్ ఎంత వస్తే అన్న ఆడ్ డేస్ అని చెప్తాము. బట్ ఇక్కడ ఉంది ఇయర్స్. ఇయర్స్ని డైరెక్ట్గా డేస్తో డివైడ్ చేయకూడదు. ఓకేనా? సో అందుకని దాన్ని డేస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆడ్ డేస్ ఫర్ ద గివెన్ ఇయర్స్కి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 10. మళ్ళీ ఏంటి? నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. 10 ఇయర్స్లో ఉన్న లీప్ ఇయర్స్. 10 ఇయర్స్లో ఉన్న లీప్ ఇయర్స్ ఎలా వస్తాయంటే 4తో 10ను డివైడ్ చేసామనుకోండి, 4 2s are 8. ఇక్కడ మనకి రిమైండర్తో అవసరం లేదు, ఓన్లీ దీనితోనే అవసరం. ఎందుకని 10 ఇయర్స్లో 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 10 ఇయర్స్లో 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి. అదేంటి మేడం, ఇక్కడ రిమైండర్ సేమ్, కోషియంట్ సేమ్, మళ్ళీ మాకు తర్వాత కన్ఫ్యూజన్ వచ్చింది అనుకుంటారేమో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సో 10 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో లీప్ ఇయర్ అనగానే కోషియంట్ చూసుకోవాలి, అలానే ఆడ్ డేస్ అంటే రిమైండర్ చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటి 2, మొత్తం ఎన్ని వచ్చాయి? 12 డేస్ వచ్చాయి. 12 డేస్. సో 12 డేస్ మనకి ఆడ్ డేస్ అంటే మనం ఏం చేస్తాం, మళ్ళీ 7తో డివైడ్ చేసి 7 లోపే నెంబర్ని తెచ్చుకుంటాం. ఓకేనా? బై 7 చేస్తాం. ఇప్పుడు ఏం చూడాలి, ఇక్కడ 7తో ఇప్పుడు ఎందుకు డివైడ్ చేసామంటే ఇవి డేస్లో కన్వర్ట్ అయిపోయాయి. 7తో డివిజన్ ఎప్పుడు చేస్తామంటే డేస్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాము. సో ఇక్కడ ఫార్ములా యూజ్ చేసి మనం వీటిని డేస్లో కన్వర్ట్ చేసాము. 12 డేస్ వచ్చాయి, అందుకని ఇప్పుడు 7తో డివైడ్ చేస్తున్నాను. సో 7తో డివైడ్ చేస్తే 7 1s are 7, ఎంత వచ్చింది? 5. సో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నట్టు? 10 ఇయర్స్కి 5 ఆడ్ డేస్. 10 ఇయర్స్కి వచ్చేసి 5 ఆడ్ డేస్ అనమాట. ఓకే, ఆడ్ డేస్ ఫర్ ద 10 ఇయర్స్ ఈక్వల్ టు 5 ఆడ్ డేస్. ఫార్ములా అదనమాట. నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే కోషియంట్ చూడాలి, ఆడ్ డేస్ అంటే రిమైండర్ చూడాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకని అక్కడ అడిగింది నెంబర్, ఇక్కడ అడిగింది రిమైనింగ్ డేస్. రిమైనింగ్ డేస్ అంటే రిమైండర్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే కోషియంట్. అక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఏంటి, ఆడ్ డేస్ ఫర్ ద 10 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 5 ఆడ్ డేస్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ మీరేం చేయాలంటే, నేను ఇక్కడ వీడియోలో టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీడియోని పాస్ చేసుకొని మీరు క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఆడ్ డేస్ ఫర్ ద ఇయర్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, ఆడ్ డేస్ ఫర్ ద గివెన్ ఇయర్స్ అని ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు యూజ్ అయిద్దో మీకు తర్వాత అర్థమవుతుంది అనమాట. ఈ క్యాలెండర్ చాప్టర్ మొత్తం ఈ ఫార్ములా మీద
ఆధారపడి ఉంటుంది. అంటే మీకు ఎంత హార్డ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా సరే ఈ ఫార్ములా మీకు తెలుసుంటే ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో తర్వాత ఎగ్జాంపుల్గా ఇది నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మీకు అర్థమవుతుందని చెప్పేసి నెంబర్ అంటే ఏంటంటే ఎంత అంటే ఇప్పుడు 100 years అన్నారనుకోండి. సో 100 పెట్టేస్తాము. 100 నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ అంటే 100 ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద 100 years. అప్పుడు 4తో డివైడ్ చేస్తాం. అన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో ఎగ్జాంపుల్గా ఈ 29 yearsకి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అలానే ఈ 5 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసామనుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు నాకు 29 yearsకి ఆడ్ డేస్ కావాలి. ఆడ్ డేస్ ఫర్ ద 29 years. సో 29 yearsకి ఆడ్ డేస్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్. నెంబర్ ఎంత? నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ అంటే 29. నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో ఏం చేయాలి? 4తో 29 డివైడ్ చేయాలి. 4 7s are 28. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? కోషియంట్. ఓకే, సో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి 29 yearsలో? 7 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్ అంటే సో ఎన్ని లీప్ ఇయర్స్? 7. ఓకే, అదనమాట. అర్థమైందా? మళ్ళీ అక్కడ రిమైండర్ చూసుకోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో 29 + 7 36 ఇవి డేస్. ఇప్పుడు దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఎందుకు? బై 7 వేసామనుకోండి. 7తో 7 5s are 35. సో ఎన్ని ఉన్నాయి? 1 ఆడ్ డే ఉంది. 29 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 29 yearsకి 1 ఆడ్ డే వచ్చింది. అర్థమైందా ఇప్పుడు? సో ఎలా చేయాలి? నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి 29 yearsలో? 7 లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంక ఇవన్నీ డేస్లో కన్వర్ట్ అయిపోయింది ఫార్ములా యూజ్ చేయగానే. ఇక డేస్లో కన్వర్ట్ అయిపోతే డేస్ని దేంతో డివైడ్ చేసి సింప్లిఫై చేయొచ్చు? 7తో డివైడ్ చేస్తే రిమైనింగ్ డేస్ ఆర్ ద ఆడ్ డేస్. సో 36 డేస్. మళ్ళీ 36ని కూడా మనం సింప్లిఫై చేసుకోవాలి. ఎలా సింప్లిఫై చేసుకుంటాం? 7తో డివైడ్ చేసి రిమైండర్ అనమాట. సో 1 ఆడ్ డే. అర్థమైందా? నెక్స్ట్ అలానే 36 years. నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ 36. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. యాక్చువల్గా మామూలుగా ప్రతిసారి డివిజన్ చేయకుండానే చెప్పొచ్చు. ఏంటి? 4 9s are 36 అంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 9. సో మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి 4 9s. రిమైండర్తో అవసరం లేదు. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి 36 yearsలో? 9 లీప్ ఇయర్స్ కోషియంట్. సో ఇప్పుడు ఈ 36 + 9 డేస్లో కన్వర్ట్ అయిపోయింది. ఫార్ములా యూజ్ చేయగానే ఈ 36 yearsకి ఆడ్ డేస్ వచ్చేసినట్టే అనమాట. సో 36 + 9 45 days. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. బై 7. సో 7తో డివైడ్ చేసుకోండి. ఓకే, 7 6 are 42. 3 ఎన్ని ఆడ్ డేస్? 3 ఆడ్ డేస్. అర్థమైందా ఎలా చేస్తున్నాను? నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. లీప్ ఇయర్స్ కావాలి అంటే మీకు చూడగానే రాకపోతే 4తో డివైడ్ చేసుకుని కోషియంట్ ఎంత వస్తే అన్ని లీప్ ఇయర్స్ ఉన్నట్టు. సో మనకి ఆడ్ డేస్ కావాలంటే అన్ని డేస్లో కన్వర్ట్ అయిన తర్వాత 7తో డివైడ్ చేయాలి. డైరెక్ట్గా దీన్ని డివైడ్ చేయకూడదు. ఇది ఇయర్స్. ఇయర్స్ని డేస్తో డివైడ్ చేయకూడదు. డేస్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత డివైడ్ చేయాలి. నెక్స్ట్ అలానే సేమ్ 92. నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ 92. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్ 4తో డివైడ్ చేసుకోండి. ఓకే, 4 2s are 8. 4 3s are 12. సో ఎన్ని ఉన్నాయి? 23. రిమైండర్ చూడొద్దు, కోషియంట్ 23 ఉన్నాయి. ఓకే, సో 92 + 23 ఏమైంది? డేస్లో కన్వర్ట్ అయిపోయింది. యాడ్ చేయండి. 95 115. 115 by 7. 115 by 7. మళ్ళీ డివైడ్ చేసుకోండి 7ని. 7 1s are 7. 4 5. 7 6 are 42. 3. సో ఇక్కడ రిమైండర్ చూసుకుంటాం. ఎన్ని ఆడ్ డేస్? 3 ఆడ్ డేస్. ఓకే, సేమ్ ఇప్పుడు 3 years. నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ 3. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇంకా 3 yearsలో లీప్ ఇయర్ ఏమైనా వచ్చిందా? 4 years కంప్లీట్ అయితేనే కదా లీప్ ఇయర్ వచ్చేది. సో లీప్ ఇయర్స్ ఏమీ లేవు, 0. సో 3. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉందా? మనకి మొత్తం మీద 7 days లోపల వచ్చేస్తే మనకి 0 అంటే సండే అని, 1 అంటే మండే అని కోడ్స్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఇంకా 3నే వచ్చింది. ఇంకా ఎన్ని ఆడ్ డేస్? 3 ఆడ్ డేస్. మనం ఇక్కడ 115 అనేది డేస్. ఎందుకు సింప్లిఫై చేస్తున్నామంటే మనకి ఇంకా స్మాల్ నెంబర్ కోసం బై 7తో రిమైనింగ్ డేస్ని చూసుకున్నాం అనమాట. నెక్స్ట్ 5 yearsకి
ఇయర్స్కి. నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ 5. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. 5లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి చూడండి, 1 లీప్ ఇయర్ ఉంటుంది. 4 1s are 4. మనకి రిమైండర్ ఎంత వచ్చింది అనేది అనవసరం. సో కోషియంట్ ఎంత వచ్చింది 1. 5 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, ఒక లీప్ ఇయర్ ఉంటుంది. ఎందుకని 4 ఇయర్స్ కంప్లీట్ అయితే ఒక లీప్ ఇయర్ వచ్చేసింది. ఇంకొక లీప్ ఇయర్ రావాలంటే ఇంకా 4 ఇయర్స్ గడవాలన్నమాట. సో ఇప్పుడు 5 ఇయర్స్లో ఒక లీప్ ఇయర్ ఉంది. నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో మొత్తం 6 odd days. ఓకే, ఇలా మనకి ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే ఆ ఇయర్స్కి ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మీరే ప్రాక్టీస్ చేసుకోండి. సో ఎన్ని ఇయర్స్ అయినా ఒక ఇయర్ తీసుకొని ఈ ఇయర్కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే ఇన్ని ఇయర్స్కి, ఒక ఇయర్ కాదు ఇక్కడ, మళ్ళీ అది మర్చిపోవద్దు. ఇదేంటి 29th ఇయర్ కాదు, ఇది వేరు. ఓకే, మీకు డిఫరెన్స్ తెలియాలి. 29 ఇయర్స్కి కలిపి ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేసాం మనం. అలానే 36 ఇయర్స్కి కలిపి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు అదే మీకు కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇది 29 ఇయర్స్ కాకుండా 29th ఇయర్ అన్నారనుకోండి, ఇంత సింప్లిఫికేషన్ చేయబడలేదు. 29 అనేది ఏంటి, నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 1. ఇంకంతే. ఓన్లీ 1 ఇయర్కి అయితే మనం చెప్పేయగలం. ఓన్లీ 1 ఇయర్ తీసుకున్నాం అనుకోండి, అది లీప్ ఇయర్ అయితే 2 odd days అని, నాన్ లీప్ ఇయర్ అయితే 1 odd day అని చెప్పేసి సింపుల్గా చెప్పేస్తాం. బట్ ఇక్కడ మనం ఏంటి, ఎక్కువ అన్ని ఇయర్స్ని కంబైన్ చేసి ఆడ్ డేస్ చూస్తున్నాం. 29 ఇయర్స్కి చూస్తున్నాం అంటే 0 నుంచి 29 ఇయర్స్కి ఆడ్ డేస్ అనమాట ఇవి. ఓకే, మళ్ళీ మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది కదా, 29 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి, 1. అంటే 29th ఇయర్లో లాస్ట్ డే వచ్చేసి మండే అని దాని మీనింగ్. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది 0 నుంచి కదా, అంటే ముందు ఇంకా మనకి ఆ ముందు ఏ డే ఉంటే యాడ్ చేయాలి, సపరేట్ చేయాలనేది ఏమి లేదు కదా. సో 0 నుంచి చూస్తున్నాం. అంటే ఎప్పుడైనా మనకి ఇక్కడ ఆడ్ డేస్ కౌంట్ ఎంత వస్తే, 0 వస్తే సండే అని, 1 వస్తే మండే అని, 2 వస్తే ట్యూస్డే అని, 3 వస్తే వెడ్నెస్డే అని. ఓకే, సో ఇప్పుడు మనకి 29 ఇయర్స్కి చూసాం కదా. 29 ఇయర్స్ అంటే 29th ఇయర్లో లాస్ట్ డే వచ్చేసి మండే. అలానే ఇప్పుడు 36 ఇయర్స్కి ఆడ్ డేస్ చూసాం. అంటే 0 నుంచి 36 ఇయర్స్కి చూసాము. ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి, 3 odd days. అంటే 36th ఇయర్లో లాస్ట్ డే వచ్చేసి వెడ్నెస్డే అని దాని మీనింగ్. ఓకే, అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక ఇయర్ ఇచ్చేసి ఆ ఇయర్లో లాస్ట్ డే కానీ ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి ఆ ఇయర్లో, ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఆ ఇయర్కి, అన్ని ఇయర్స్కి, అంటే ఇప్పుడు మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ 1900 ఇయర్ అడిగారు, 1900 ఇయర్. సో 1900 ఇయర్ అడిగినప్పుడు 1900కి మనము ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, 1900 ఇయర్స్కి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత నెంబర్ వస్తే, 1 వస్తే మండే అని, 2 వస్తే ట్యూస్డే అని, 0 వస్తే సండే అని. అంటే ఆ వచ్చిన ఆడ్ డేస్ లాస్ట్ డేస్ అనమాట. ఎందుకని, ఇన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. 29 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత 1 odd day వచ్చింది. అంటే మొత్తం ఇయర్స్ కలిపి 1 odd day, అంటే అది లాస్ట్ డే, 29th ఇయర్లో లాస్ట్ డే అనమాట ఇది. అర్థమైందా? అలా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ చివరిలో మనం ఎన్ని ఇయర్స్కి అయితే క్యాలిక్యులేట్ చేస్తామో అన్ని ఇయర్స్కి, అంటే లాస్ట్లో ఉన్న ఈ 90, ఇప్పుడు 92 ఇయర్ కదా, 92nd ఇయర్ లాస్ట్ డే ఏంటి, 3 అంటే వెడ్నెస్డే, 0 అంటే సండే, 1 అంటే మండే, 0తో స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అర్థమైందా? ఎందుకని ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాము. మధ్యలో ఇంకా వాళ్ళు ఫస్ట్ బిఫోర్ ఇవ్వలేదు, ఆఫ్టర్ ఇవ్వలేదు, అవన్నీ వదిలేసేయండి. ఓకే, సో 29 ఇయర్స్కి 1 odd day వచ్చిందంటే 29th ఇయర్లో లాస్ట్ డే వచ్చేసి 1 అంటే మండే. అలానే 36 ఇయర్స్కి 3 odd days, 36th ఇయర్లో లాస్ట్ డే వచ్చేసి వెడ్నెస్డే. 92nd ఇయర్కి, 92 ఇయర్స్కి వచ్చేసి 3 odd days. అంటే ఇంకా ఈ 92 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం 0 నుంచి 92nd ఇయర్లో లాస్ట్ డే వరకు చూసాం కదా, ఆ లాస్ట్ డేనే ఈ odd days. అర్థమైందా? అదనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డే ఫైండ్ అవుట్ చేయటం చాలా ఈజీ. ఓకే, ఇంకా చూద్దాం. సో ఇప్పటి వరకు మనం ఏంటి, 0 నుంచి 92 అని, 89 అని, సో 100 అనే ఇయర్ రాలేదు కదా, అంతవరకు చూసాము. ఇప్పుడు 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఆడ్ డేస్ ఫర్ 100 ఇయర్స్. 100 ఇయర్స్ కూడా మామూలుగా యాజ్ యూజువల్గా ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్.
నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని 100. మళ్ళీ ఏం చేస్తారు నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్ అంటే 100 ఇయర్స్లో లీప్ ఇయర్స్ కావాలంటే ఏం చేయాలి 4తో డివైడ్ చేస్తాము 4 2 సార్ 8 4 5 సార్ 20. సో ఎన్ని లీప్ ఇయర్స్ వచ్చాయి 100 ఇయర్స్లో 25 లీప్ ఇయర్స్ వచ్చాయి. వెంటనే 25 వేసి యాడ్ చేశారనుకోండి అది తప్పు. ఎందుకంటే మనం ఇప్పుడు 100 ఇయర్స్ని 4తో డివైడ్ చేసాము. బట్ 100 అనేది ఏంటి లీప్ ఇయర్ కాదు. మనం 4తో డివైడ్ చేసినప్పుడు అది లీప్ ఇయరే. బట్ మనము సెంచరీ ఇయర్స్ని దేంతో డివైడ్ చేయాలి 400తో. సో మనకి ఇక్కడ వచ్చినా సరే మనం చూసుకోవాలి అక్కడ మనము డివైడ్ చేసినప్పుడు ఏదైనా 4తో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అని ఇచ్చారు ఇన్ని ఇయర్స్లో మనము లీప్ ఇయర్స్ అని చూస్తున్నప్పుడు 4తో డివైడ్ అయిపోతుంది. ఏమన్నా మధ్యలో సెంచరీ ఇయర్స్ వచ్చాయా సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ వచ్చాయా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ సెంచరీ నాన్ లీప్ ఇయర్ వచ్చింది అంటే 25లో నుంచి ఒకటి తీసేయాలి. మనకి యాక్చువల్గా 25 లీప్ ఇయర్స్ అని వచ్చాయి 100లో. బట్ 100లో 25 లీప్ ఇయర్స్ ఉండవు. ఎందుకంటే 100 ఈజ్ నాట్ ద లీప్ ఇయర్. ఎందుకని 100 ఈజ్ సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ని 400తో చూసాము. 400తో 100 అనేది డివైడ్ కాలేదు. సో అందుకని చెప్పేసి 100 ఈజ్ నాట్ లీప్ ఇయర్. సో ఇప్పుడు ఎంత వచ్చింది 100 ప్లస్ 24 124. అర్థమైందా ఇక్కడ ఒక డేని ఎందుకు తీసేసాము మనకి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్ 100 ఇయర్స్లో లీప్ ఇయర్స్ 25 ఇయర్స్ అని వచ్చాయి. బట్ 100 ఈజ్ నాట్ లీప్ ఇయర్. ఆ 100ని తీసేయాలి అంటే ఆ ఒక్క లీప్ ఇయర్ని తీసేయాలన్నమాట. మొత్తం 100 లోపు అంటే 100 వరకు ఈ 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి 24 ఉంటాయి. మనం 4తో డివైడ్ చేసినప్పుడు ఆ 100 అని వస్తుంది. బట్ 100ని కన్సిడర్ చేయకూడదు. మనకు ఆల్రెడీ తెలుసు 100 ఈజ్ నాట్ లీప్ ఇయర్. సో మొత్తం 124/7 124/7. ఎందుకు ఇప్పుడు ఇంకా డేస్లో కన్వర్ట్ అయిపోతాయి. మన ఫార్ములా యూజ్ చేసిన వెంటనే ఈ 100 ఇయర్స్ కాస్త డేస్లో కన్వర్ట్ అయిపోయాయి అనమాట. సో డేస్లో కన్వర్ట్ అయిన వెంటనే మనము 7తో డివైడ్ చేసి రిమైండర్ ఫైండ్ అవుట్ చేసామంటే సింప్లిఫై చేసినట్టు అనమాట. సో 7 124ని డివైడ్ చేయాలి 7తో. 7 1s are 7 5 4 7 9s are 49. సో ఎన్ని వచ్చాయి 5. 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని 5 ఆడ్ డేస్. 100 ఇయర్స్కి ఆడ్ డేస్ వచ్చేసి 5 ఆడ్ డేస్. అంటే 100th ఇయర్లో లాస్ట్ డే ఏంటి ఫ్రైడే. 100th ఇయర్లో లాస్ట్ డే ఫ్రైడే. మీరు కావాలంటే క్యాలెండర్ చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ మనము 100 ఇయర్స్కి 0 నుంచి 100 ఇయర్స్ కదా చూసింది. సో ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి 5 డే. అంటే ఈ 100th ఇయర్లో లాస్ట్ డే వరకు చూసాం కదా ఆ లాస్ట్ డేనే ఈ ఆడ్ డే అనమాట. అర్థమైందా. సో 100th ఇయర్లో లాస్ట్ డే వచ్చేసి ఫ్రైడే. 5 అంటే ఫ్రైడే. 0 వస్తే సండే అనుకోవాలన్నమాట. ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి. సో 1 వస్తే ఆడ్ డే మండే అనుకోవాలి. 2 వస్తే ట్యూస్డే అనుకోవాలి. ఇక్కడ నాకు 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ వచ్చాయంటే 100th ఇయర్లో లాస్ట్ డే ఏంటి ఫ్రైడే. ఓకే అలానే ఇప్పుడు 200కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇది మాత్రం నేను ఎందుకు తీసేసానో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 100 ఈజ్ నాట్ ద లీప్ ఇయర్. ఓకే ఇప్పుడు అలానే 200 ఇయర్స్ దీనికైనా ఫార్ములా సేమ్ కదా. నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ఎన్ని 200 ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ దట్ గివెన్ ఇయర్స్ అంటే 200 ఇయర్స్లో లీప్ ఇయర్స్ చూడాలి. మళ్ళీ ఏం చేస్తాం 4తో డివైడ్ చేస్తాం. 4 5s are 20. సో ఇక్కడ 0 పెట్టేస్తాం. ఎన్ని ఇయర్స్ వచ్చాయి 50. 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ అని వచ్చాయి 50 లీప్ ఇయర్స్ వచ్చాయి. బట్ ఈ 50 లీప్ ఇయర్స్లో మనము 2 లీప్ ఇయర్స్ తీసేయాలి. ఎందుకు 100 అనేది లీప్ ఇయర్ కాదు 200 కూడా లీప్ ఇయర్ కాదు. మొత్తం మనం 200కి చూసాము. 4తో అయితే డివైడ్ అయింది. బట్ 4తో డివైడ్ అయినా సరే సెంచరీ ఇయర్స్లో సో 400తో డివైడ్ అయిపోతే అవేంటి నాన్ లీప్ ఇయర్. అంటే 100 నాన్ లీప్ ఇయర్ 200 నాన్ లీప్ ఇయర్. బట్ మనకేంటి అది కౌంటింగ్లో లీప్ ఇయర్గా వచ్చింది. అందుకని చెప్పేసి అవి రెండు తీసేయాలి. సో 200 ప్లస్ 48 248/7 248/7. 7తో డివైడ్ చేయండి. 7 3s are 21 3 7 5s are 35 రిమైండర్ 3. అంటే 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్. 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్. 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్. ఇవి బై హార్ట్ కూడా చేయాలి. ఎందుకో తర్వాత మీకు అర్థమవుతుంది. 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని 5 ఆడ్ డేస్. 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్. సో 100th ఇయర్లో లాస్ట్ డే ఏంటి ఫ్రైడే. 200th ఇయర్లో లాస్ట్ డే ఏంటి
వెడ్నెస్డే. అంటే 0 నుంచి 200 ఇయర్లో లాస్ట్ డే వరకు చూసాం ఆడ్ డేస్. ఎన్ని వచ్చాయి? 3 ఆడ్ డేస్. అందుకని ఆ వచ్చిన ఆడ్ డేస్ని ఈ 200లో లాస్ట్ డేగా తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఆ తర్వాత ఆ ఆడ్ డేస్నే కదా మనం నెక్స్ట్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయమంటే యాడ్ చేసేది. అందుకని చెప్పేసి అది 200th ఇయర్లో లాస్ట్ డే అనమాట. మనకి బిఫోర్ డే ఇచ్చారు, ఆఫ్టర్ డే ఇచ్చారు, మధ్యలో ఉన్న డేస్కి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి తెలుసా? ఆ లాస్ట్ డేని ఫైండ్ అవుట్ చేయటమే ఆ డేని ఫైండ్ అవుట్ చేయటం అంటే. అర్థమైందా? అలానే ఇక్కడ 200th ఇయర్లో లాస్ట్ డేనే ఈ 3 ఆడ్ డేస్. 3 అంటే ఏంటి? వెడ్నెస్డే. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ది 0 అనుకుంటే 0 అనేది సండేతో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మండే, నెక్స్ట్ అలా అనమాట. సో 3 ఆడ్ డేస్. ఇప్పుడు దీన్ని ఈ 200 ఇయర్స్కి నేను ఇంకో విధంగా చెప్తాను చూడండి. 200 ఇయర్స్ని ఎలా రాయొచ్చు? 100 + 100. 200 ఇయర్స్ని 100 ఇయర్స్ ప్లస్ 100 ఇయర్సే కదా రాసేది. సో 100 ఇయర్స్కి ఎన్ని? 5. మళ్ళీ 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్. సో మొత్తం ఎన్ని డేస్ వచ్చాయి? 10. మళ్ళీ 10 7తో డివైడ్ చేసామనుకోండి, ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 3 ఆడ్ డేస్. 100 ఇయర్స్కి వచ్చేసి 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్కి వచ్చేసి 3 ఆడ్ డేస్. బై హార్ట్ చేయాలి, తప్పదు. ఓకే. 100th ఇయర్లో లాస్ట్ డే ఏంటి? ఫ్రైడే. 200th ఇయర్లో లాస్ట్ డే ఏంటి? వెడ్నెస్డే. నెక్స్ట్ చూద్దాం. సో 100 ఇయర్స్కి చూసాం, 200 ఇయర్స్కి చూసాం. ఇప్పుడు 300 ఇయర్స్కి ఆడ్ డేస్ చూద్దాం. 300 ఇయర్స్. మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్ యూస్ చేసామనుకోండి. సేమ్ 300 ప్లస్ మనకి 300లో లీప్ ఇయర్స్ వస్తాయి కదా, ఆ లీప్ ఇయర్స్లో నుంచి 3 ఇయర్స్ని తీసేయాలి. ఎందుకని? 100 అనేది నాన్ లీప్ ఇయర్, 200 అనేది నాన్ లీప్ ఇయర్, 300 అనేది నాన్ లీప్ ఇయర్. అలా అయినా చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఈ 300 ఇయర్స్ని ఎలా రాయొచ్చు? 100 ఇయర్స్ ప్లస్ 100 ఇయర్స్ ప్లస్ 100 ఇయర్స్. 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, 5. మళ్ళీ 100కి 5, మళ్ళీ వచ్చేసి 5. ఓకే. సో మొత్తం ఎంత? 15. 15/7 వేస్తాం. రిమైండర్ ఎంత వస్తుంది? 1. 7 2s are 14. ఇంకెంత వస్తుంది? 1. అంటే ఎన్ని ఆడ్ డేస్? 300 ఇయర్స్కి 1 ఆడ్ డే. ఓకే. 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్, 300 ఇయర్స్కి 1 ఆడ్ డే. ఎలా వచ్చింది? అర్థమైంది కదా? ఓకేనా? మేడం మాకు ఇలా కాదు మామూలుగానే చూపించన్నారని అనుకోండి. సో 300 ఇయర్స్కి ఏంటి? 300 ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద 300 ఇయర్స్. సో మళ్ళీ ఏం చేస్తాం? 4తో డివైడ్ చేస్తాం. 4 7s are 28, 4 5s are 20. ఓకే. సో ఎన్ని? 75. అయితే ఈ 75లో నుంచి ఏం చేయాలి? 3 ఇయర్స్ తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం 100 లీప్ ఇయర్ వచ్చింది, 200 లీప్ ఇయర్, 300 లీప్ ఇయర్ అనుకుంటేనే 75 లీప్ ఇయర్స్ వచ్చాయి. బట్ అవి ఏంటి? ఆ 3 లీప్ ఇయర్స్ కాదు, నాన్ లీప్ ఇయర్స్. అవి సెంచరీ ఇయర్స్ని 400తో డివైడ్ చేసాం. బట్ అవి లీప్ ఇయర్స్ కాలేదు. అందుకని చెప్పేసి ఆ 3 ఇయర్స్ని తీసేస్తాం. సో అప్పుడు ఎంత అవుతుంది? 372. 372/7. 7తో డివైడ్ చేసుకోండి కావాలంటే. 372. 7 5s are 35, 2 2. 7 3s are 21. సో రిమైండర్ చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడేమో కోషియంట్. లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు కోషియంట్, ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు రిమైండర్. సో ఎంత? 1. సో ఎలా చేసినా ఒకటే అనమాట. ఒక్కసారి మనము 100 ఇయర్స్కి ఆడ్ డేస్ 5 అని గుర్తుపెట్టుకుంటే ఇక నెక్స్ట్ అన్నీ కూడా ఈజీగా చేసేయచ్చు. సో 200కి 3, 300కి 1. అలానే 300 ఇయర్కి 1 ఆడ్ డేస్ కదా, 300 ఇయర్స్కి 1 ఆడ్ డే. 300th ఇయర్ లాస్ట్ డే ఏంటి? 1 అంటే మండే. సో ఎందుకు దాని లాస్ట్ డేగా తీసుకున్నామంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం 0 నుంచి 300 ఇయర్స్కి మధ్యలో ఉన్న ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఆ లాస్ట్ డే ఏంటో చూస్తున్నాం. ఆ లాస్ట్ డే అంటే ఇప్పుడు మనం చేసింది ఏంటి? 300 ఇయర్ లాస్ట్ డే వరకు చూస్తున్నాం. అంటే 300th ఇయర్లో లాస్ట్ డేనే ఈ మండే. అదనమాట దాని మీనింగ్. సో నెక్స్ట్ ఇంకా 400 ఇయర్స్కి చూద్దాం. ఓకే. 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్, 300 ఇయర్స్కి 1 ఆడ్ డే. 100th ఇయర్ లాస్ట్ డే వచ్చేసి 5 ఆడ్ డేస్ అంటే ఫ్రైడే. 200th ఇయర్కి లాస్ట్ డే వచ్చేసి 3 ఆడ్ డేస్ అంటే వెడ్నెస్డే. అలానే 300th ఇయర్ లాస్ట్ డే అంటే 1 ఆడ్ డే అంటే మండే. అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఆ ఆడ్ డేస్ గుర్తుపెట్టుకున్నామంటే ఆ ఆడ్ డేసే లాస్ట్ డేస్ అనమాట.
అలానే ఇప్పుడు 400 ఇయర్స్కి చూద్దాం. ఓకే, 400 ఇయర్స్కి మళ్ళీ ఏంటి, నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ 400, నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ 400 ప్లస్ ఇప్పుడు 400లో లీప్ ఇయర్స్ చూడాలి కదా, 4 1s are 4, ఇక్కడ ఇంకా 2 zeros ఉన్నాయి కాబట్టి ఆ 2 zeros పెట్టేద్దాం. మొత్తం ఎన్ని వచ్చాయి, 100. ఎన్ని వచ్చాయి, 100 లీప్ ఇయర్స్ అని వచ్చాయి. బట్ ఈ 100 లీప్ ఇయర్స్లో మనము ఒక 3 లీప్ ఇయర్స్ని తీసేయాలి. ఎందుకు, 400లో 100 లీప్ ఇయర్స్ వచ్చాయి. బట్ అక్కడ 100 లీప్ ఇయర్స్ ఎలా వచ్చాయి, 100ని 200ని 300ని ఆ మూడింటిని లీప్ ఇయర్స్గా కౌంట్ చేస్తే 100 లీప్ ఇయర్స్ వచ్చాయి. బట్ ఆ 100, 200, 300 అనేవి ఏంటి, నాన్ లీప్ ఇయర్స్. అందుకని ఆ 3ని తీసేసా. 400 మాత్రం లీప్ ఇయర్. సో 400 తీసేయాల్సిన అవసరం లేదు. సో ఎన్ని తీసేయాలి, 3 ఇయర్స్ తీసేయాలి వచ్చిన లీప్ ఇయర్స్లో. 100 లీప్ ఇయర్స్లో మన కౌంటింగ్ తప్పనమాట. ఎందుకు, 100, 200, 300 నాన్ లీప్ ఇయర్స్ కాబట్టి ఆ 3ని తీసేస్తే కరెక్ట్ లీప్ ఇయర్స్ వచ్చేస్తాయి. సో 400 ప్లస్ 97, 497, 7తో డివైడ్ చేసుకోండి. 7 7s are 49, 7 1s are 7. ఇప్పుడు మనకేంటి కావాల్సింది, రిమైండర్. ఎంత వచ్చింది, 0. రిమైండర్ 0. ఇక్కడ ఎన్ని డేస్ వచ్చాయి, 0 odd days. 0 odd days. అంటే ఇప్పుడు 400th ఇయర్ లాస్ట్ డే ఏంటి, 0. 0 అంటే సండే. సండేతో స్టార్ట్ అవుతుంది, 0తో. ఓకేనా, సండే. సో 400th ఇయర్ లాస్ట్ డే సండే. అలానే ఇప్పుడు ఒక చిన్న నోట్ అనమాట, ఏంటంటే ఆడ్ డేస్ ఆఫ్ సెంచరీ లీప్ ఇయర్స్. సెంచరీ లీప్ ఇయర్స్, ఆడ్ డేస్ ఆఫ్ సెంచరీ లీప్ ఇయర్స్ ఆర్ 0. ఆడ్ డేస్ ఆఫ్ సెంచరీ లీప్ ఇయర్స్ ఆర్ 0. అర్థమైందా? సో ఇక సెంచరీ లీప్ ఇయర్స్ అంటే ఏంటి, 400, 800, 1200, 1600, 2000, 2400 అంటే 4 టేబుల్లో ఉంటాయి చూసారా, పక్కన 2 zeros, అలా 400 టేబుల్లో ఉన్నాయి అనమాట. సో అవన్నిటికి ఏంటి, ఆడ్ డేస్ 0. సెంచరీ లీప్ ఇయర్స్కి ఆడ్ డేస్ 0. 400 ఇయర్స్కి ఆడ్ డేస్ 0, 800 ఇయర్స్కి ఆడ్ డేస్ 0, 1200 ఇయర్స్కి ఆడ్ డేస్ 0, 1600 ఇయర్స్కి ఆడ్ డేస్ 0. అంటే ఇప్పుడు ఏంటి, 400th ఇయర్ లాస్ట్ డే వచ్చేసి సండే, అలానే 800th ఇయర్ లాస్ట్ డే వచ్చేసి సండే, 1200 లాస్ట్ డే వచ్చేసి సండే. అంటే సెంచరీ లీప్ ఇయర్స్కి లాస్ట్ డే ఇంకేమొస్తుంది, సండేనే. ఇక సెంచరీ లీప్ ఇయర్స్కి లాస్ట్ డే ఓన్లీ సండేనే. అర్థమైందా? సో ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సో 400 ఇయర్స్కి ఇక్కడ 3ని ఎందుకు తీసేసామంటే 4 ఎందుకు తీసేయలేదని మళ్ళీ కొంతమంది డౌట్ వస్తుంది. 400 అనేది లీప్ ఇయర్, మళ్ళీ ఓన్లీ ఆ 100, 200, 300 మాత్రమే లీప్ ఇయర్స్ కాదు ఈ 400 ఇయర్స్లో చూసుకుంటే. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆడ్ డేస్ ఆఫ్ సెంచరీ లీప్ ఇయర్స్ ఆర్ 0. సో 100 ఇయర్స్కి ఆడ్ డేస్ వచ్చేసి 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్కి ఆడ్ డేస్ వచ్చేసి 3, 300 ఇయర్స్కి ఆడ్ డేస్ వచ్చేసి 1. ఆ ఆడ్ డేస్ ఏంటి, లాస్ట్ డే ఆఫ్ దట్ ఇయర్. ఏవైనా ఎన్ని ఇయర్స్కైనా ఆడ్ డేస్ తీసుకున్నామంటే 0 నుంచి, సో ఆ లాస్ట్ డేనే మనం తీసుకున్న ఎన్ని ఇయర్స్కి తీసుకున్నామో ఆ ఇయర్లోని లాస్ట్ డే అనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 500 ఇయర్స్, 500 ఇయర్స్ని ఎలా రాయొచ్చు, 400 ఇయర్స్ ప్లస్ 100 ఇయర్స్. 400 ఇయర్స్కి ఆడ్ డేస్ 0, ఎందుకు, సెంచరీ లీప్ ఇయర్ ఇది. ఇప్పుడు 100 ఇయర్స్కి ఎన్ని, 5. సో ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి, 5 ఆడ్ డేస్. ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవటం ఏదైనా. అలానే 600 ఇయర్స్కి చూడండి, 400 ఇయర్స్ ప్లస్ 200 ఇయర్స్. ఎప్పుడైనా ఇలా మనల్ని కొన్ని ఇయర్స్కి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయమంటే దానికి దగ్గరగా ఉన్న సెంచరీ లీప్ ఇయర్ని పక్కన పెట్టేసి ఆ రిమైనింగ్ ఇయర్స్కి తీసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు 600 ఇయర్స్కి దగ్గరగా సెంచరీ లీప్ ఇయర్ ఏముంది, 400 ఇయర్స్ ఉంది. ఓకే, 400 ఇయర్స్ ప్లస్ 200 ఇయర్స్. 400 ఇయర్స్కి 0, సో 200 ఇయర్స్కి 3. సో 600 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని, 3 ఆడ్ డేస్.
అలానే ఫర్ ఎగ్జాంపుల్ 1900 ఇయర్స్ 1900 ఇయర్స్కి దగ్గరగా ఉన్న సెంచరీ లీప్ ఇయర్ ఏంటి 1600 ఇయర్స్ ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంది 300 ఇయర్స్ 1600 ఇయర్స్కి 0 సెంచరీ లీప్ ఇయర్స్కి ఆడ్ డేస్ ఏంటి 0 సో 300 ఇయర్స్కి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం 1 సో 1900 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని 1 ఆడ్ డే అలానే 1900th ఇయర్ లాస్ట్ డే ఏంటి మండే ఓకే సో అలా మనకి అలానే 600th ఇయర్ లాస్ట్ డే 3 అంటే వెడ్నెస్డే అలానే 500th ఇయర్ లాస్ట్ డే 5 అంటే ఫ్రైడే సో ఇప్పుడు మీకు ఒకటి అర్థమై ఉండాలి ఇప్పుడు చూడండి సెంచరీ ఇయర్స్కి లాస్ట్ డే మొత్తం మీద సెంచరీ ఇయర్స్ అంటే మనము 100 200 300 400 500 600 అవే కదా సెంచరీ ఇయర్స్ సో సెంచరీ ఇయర్స్కి 100కి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి 5 తర్వాత 200కి 3 ఆ తర్వాత 300కి 1 మళ్ళీ 400కి వచ్చేసరికి 0 మళ్ళీ 500కి 5 మళ్ళీ 600కి 3 మళ్ళీ తర్వాత 700కి 1 వస్తుంది ఓకేనా అంటే మొత్తం మీద మనకి ఏమొస్తున్నాయి 5310 5310 అవేమవుతున్నాయి రిపీట్ అవుతున్నాయి అంటే అవన్నీ ఏంటి లాస్ట్ డేస్ కదా సెంచరీ ఇయర్స్కి లాస్ట్ డేస్ 5310 కదా సో 5 అంటే ఫ్రైడే 3 అంటే వెడ్నెస్డే 1 అంటే మండే 0 అంటే సండే అంటే సెంచరీ ఇయర్స్కి లాస్ట్ డేస్ అవి మాత్రమే పాసిబుల్ అనమాట అర్థమైందా సో లాస్ట్ డేస్ ఏం పాసిబుల్ ఇంకో డే రావట్లేదు కదా ఎందుకని మనం ఏ సెంచరీ ఇయర్ అయినా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1800 ఇయర్స్ తీసుకుంటున్నాను 1800 ఇయర్స్ని ఎలా రాయొచ్చు దగ్గరలో ఉన్న సెంచరీ లీప్ ఇయర్ తీసుకుంటున్నాను 1600 ప్లస్ 200 ఇయర్స్ ఓకే 1600కి 0 200 ఇయర్స్కి 3 సో మళ్ళీ 3నే వచ్చింది అంటే సెంచరీ లీప్ ఇయర్స్ కాదు సెంచరీ ఇయర్స్ అది లీప్ ఇయర్ కానీ నాన్ లీప్ ఇయర్ కానీ సెంచరీ ఇయర్స్కి లాస్ట్ డేస్ అంటే ఆడ్ డేసే లాస్ట్ డేస్ అనమాట ఏమేమి వస్తున్నాయి వస్తే 5310 5 అంటే ఫ్రైడే 3 అంటే వెడ్నెస్డే 1 అంటే మండే 0 అంటే సండే అంటే సెంచరీ ఇయర్స్కి లాస్ట్ డేస్ అవి మాత్రమే పాసిబుల్ అర్థమైందా సో ఆ పాయింట్ నోట్ చేసుకుందాం మొత్తం పాసిబుల్ లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ సో ఫస్ట్ మనకి ఏంటి 5 ఆడ్ డేస్ కదా 100 ఇయర్స్కి వచ్చింది 5 ఆడ్ డేస్ వచ్చాయి సెంచరీ ఇయర్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది 100తోనే కదా ఆ తర్వాత 3 ఆడ్ డేస్ వచ్చాయి 200కి ఆ తర్వాత 300కి 1 ఆడ్ డే వచ్చింది ఆ తర్వాత 400కి 0 ఆడ్ డే మళ్ళీ ఆ తర్వాత 500కి ఏంటి మళ్ళీ 5 రిపీట్ అయింది మళ్ళీ 600కి 3 రిపీట్ అయింది 700కి 1 రిపీట్ అయింది మళ్ళీ 800కి 0 ఎందుకని 800 ఇయర్స్ని ఎలా రాసుకోవచ్చు 400 ఇయర్స్ ప్లస్ 400 ఇయర్స్ 0 ప్లస్ 0 700 ఇయర్స్ని 400 ఇయర్స్ ప్లస్ 300 ఇయర్స్ 400 ఇయర్స్కి 0 300 ఇయర్స్కి 1 అంటే ఈ 5310 ఏమవుతున్నాయి ప్రతిసారి ఇక రిపీట్ అవుతూ ఉన్నాయి అంటే ఇవన్నీ ఈ ఆడ్ డేస్ నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ డేస్ అనమాట ఇవన్నీ ఏంటి ఆ 100th ఇయర్ లాస్ట్ డే వచ్చేసి 5 అంటే ఫ్రైడే ఓకేనా 3 అంటే వెడ్నెస్డే 1 అంటే మండే 0 అంటే సండే ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి మనము ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఓకేనా ఇయర్లో సో 0 అంటే సండే అని 1 అంటే మండే అని 2 అంటే ట్యూస్డే అని 3 అంటే అలా తీసుకోవాలన్నమాట కోడ్స్ అర్థమైందా సో మనకి లాస్ట్ డేస్ పాసిబుల్ లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ అయితే ఫ్రైడే కానీ వెడ్నెస్డే కానీ మండే కానీ సండే కానీ ఇక వేరే డే అవ్వడానికి ఛాన్స్ లేదు అంటే ఏమేమవదు లాస్ట్ డేస్లో అంటే సెంచరీ ఇయర్స్కి లాస్ట్ డే ఏ డేస్ రావు సాటర్డే రాదు ట్యూస్డే రాదు అలానే థర్స్డే రాదు ఓకేనా అంటే సెంచరీ ఇయర్స్కి లాస్ట్ డే ఏమొస్తాయి ఫ్రైడే వెడ్నెస్డే మండే సండే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ అని అన్నారు అనుకోండి ఏం పాసిబుల్ కాదు
థర్స్డే, సాటర్డే అండ్ ట్యూస్డే. ఆ 3 days పాసిబుల్ కాదు లాస్ట్ డేకి. ఓకే, అవి కూడా రాద్దాం. సెంచరీ ఇయర్స్లో లాస్ట్ డేస్కి ఏ డేస్కి పాసిబిలిటీ లేదు? థర్స్డే. ఓకే, ఇంకేం లేవు ఇక్కడ లేనివే కదా ఇక పాసిబుల్ కాంది. సాటర్డే, నెక్స్ట్ ట్యూస్డే. ఈ 4 పాసిబుల్ అవుతున్నాయంటే ఇంకా లేనివేంటి? పాసిబుల్ కాదు. ఇప్పుడే మనకి బిట్స్ అడిగినప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కొన్ని డేస్ ఏవైనా ఆప్షన్స్ ఇచ్చేసి, సో మనకి ఏదైనా బిట్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ లాస్ట్ డే ఆఫ్ సెంచరీ ఇయర్ అన్నారనుకోండి, సెంచరీ ఇయర్స్కి పాసిబుల్ కానివి ఈ 3. సో ఆప్షన్స్లో ఈ 3 ఏదున్నా పెట్టేయచ్చు. పాసిబుల్ అంటే ఈ 4 ఏదున్నా పెట్టేయచ్చు, అలా అనమాట. ఇప్పుడు ఏంటి మనకి పాసిబుల్ లాస్ట్ డేస్ ఇవి సెంచరీ ఇయర్స్కి. అలానే ఫస్ట్ డేస్ కావాలన్నారు అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే ఈజ్ ఫస్ట్ డే ఆఫ్ సెంచరీ ఇయర్, ఫస్ట్ డే ఆఫ్ సెంచరీ ఇయర్. సో ఇవి లాస్ట్ డే అంటే ఫస్ట్ అంటే ఏంటి? వీటి నెక్స్ట్ డే కదా, ఫస్ట్ అంటే నెక్స్ట్ డే కదా. సో ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇవి లాస్ట్ డేస్ కదా, ఇప్పుడు నాకు ఫస్ట్ డేస్ కావాలనుకోండి, ఫస్ట్ డే ఆఫ్ పాసిబుల్ ఫస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్, పాసిబుల్ ఫస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ అన్నారనుకోండి. ఇవి లాస్ట్ డేస్ అంటే ఫ్రైడే నెక్స్ట్ ఏంటి? సాటర్డే. ఫ్రైడే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యింది కదా, అందుకే ఫస్ట్ డే. నెక్స్ట్ వెడ్నెస్డే నెక్స్ట్ ఏంటి? థర్స్డే. నెక్స్ట్ మండే నెక్స్ట్ ఏంటి? ట్యూస్డే. సండే నెక్స్ట్ ఏంటి? మండే. ఓకే, పాసిబుల్ ఫస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్, పాసిబుల్ ఫస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ ఏమేంటివి? సాటర్డే, థర్స్డే, ట్యూస్డే, మండే. పాసిబుల్ ఫస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్. సో ఇవి లాస్ట్ డేస్ అయినప్పుడు వీటి నెక్స్ట్ డేసే ఫస్ట్ డేస్. మళ్ళీ మనకి ఆ సెంచరీ ఇయర్స్ రావడానికి స్టార్ట్ అయ్యి 100 years అయితే మళ్ళీ సెంచరీ ఇయర్స్ వస్తాయి కదా, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యి 200 years అయితే సెంచరీ ఇయర్స్ వస్తాయి కదా. ఆ స్టార్ట్ అవ్వడానికి సో స్టార్టింగ్ డేస్ ఏంటి? సాటర్డే, థర్స్డే, ట్యూస్డే, మండే. ఓకే, ఒక్క లాస్ట్ డేస్ గుర్తుపెట్టుకోండి, మీకు అన్నీ గుర్తుండవు అనుకుంటే. లాస్ట్ డే పాసిబుల్ లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్ అని మనకు ఆల్రెడీ 5, 3, 1, 0 వచ్చాయి కదా, ఇవి గుర్తుపెట్టేసుకున్నారనుకోండి. సో వీటి నెక్స్ట్ డేసే ఫస్ట్ డేస్ అనమాట. సో ఫ్రైడే నెక్స్ట్ డే సాటర్డే, వెడ్నెస్డే థర్స్డే, మండే ట్యూస్డే, సండే నెక్స్ట్ మండే. సో పాసిబుల్ ఫస్ట్ డేస్, పాసిబుల్ లాస్ట్ డేస్ సెంచరీ ఇయర్స్కి ఇవేంటి? సెంచరీ ఇయర్స్కి. అలానే ఇక్కడ ఇక్కడ ఇవేంటి? ఫస్ట్ డేస్కి పాసిబుల్ డేస్ కదా, ఫస్ట్ డేస్కి ఏ పాసిబుల్ కాదంటే ఇవి కాకుండా మిగిలిపోయినాయి అనమాట, ఇవి కాకుండా మిగిలిపోయినవి. సో ఇక్కడ నాట్ పాసిబుల్ అని రాసామనుకోండి, ఇక్కడ పాసిబుల్ కదా, ఈ ఫస్ట్ డేస్కి నాట్ పాసిబుల్. సో ఇవన్నీ మీరు బిట్స్లా నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా నోట్ చేశానో పాసిబుల్ లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్, సో వెంటనే వాటి నెక్స్ట్ డే అని చెప్పేసి మీకు గుర్తుంటుందని ఇలా రాశాను. ఓకేనా? పాసిబుల్ ఫస్ట్ డేస్, పాసిబుల్ లాస్ట్ డేస్. అలానే నాట్ పాసిబుల్ లాస్ట్ డేస్ ఇవి. సో నాట్ పాసిబుల్ ఫస్ట్ డేస్. ఇక్కడ రాసినవి ఏంటి? నాట్ పాసిబుల్ అయ్యాయి, ఇక్కడ రాసినవి పాసిబుల్ అయ్యాయి. మీకు కరెక్ట్గా మీకు ఎలా అర్థమవుతుందో అలా నోట్బుక్లో నోట్ చేసుకోండి. సో ఇప్పుడు సాటర్డే, థర్స్డే, ట్యూస్డే, మండే, వీటిలో ఇక ఫస్ట్ డేకి పాసిబుల్ కానివేంటి చూసుకోండి. సండే లేదు, సండే ఫస్ట్ డేకి పాసిబుల్ కాదు. అలానే ఇంకేం లేదు, సండే, మండే ఉంది, ట్యూస్డే, వెడ్నెస్డే. సో వెడ్నెస్డే ఫస్ట్ డేకి పాసిబుల్ కాదు. ఇంకేం లేదు, ఫ్రైడే ఫస్ట్ డేకి పాసిబుల్ కాదు. ఓకే, సో ఇవేమో ఫస్ట్ డేకి పాసిబుల్ అవుతాయి, ఇవేమో ఫస్ట్ డేకి పాసిబుల్ కావు. సండే, వెడ్నెస్డే, ఫ్రైడే ఫస్ట్ డేకి పాసిబుల్ కావన్నమాట. అలానే లాస్ట్ డేకి పాసిబుల్ కానివేంటి? థర్స్డే, సాటర్డే, ట్యూస్డే. సో ఇవన్నీ ఇలా బైహార్ట్ చేయటం చాలా కష్టం, బైహార్ట్ చేయటం చాలా కష్టం. అందుకని ఫస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ సెంచరీ ఇయర్స్కి
లాస్ట్ డేస్ పాసిబిలిటీ ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. 5310 దీస్ ఆర్ పాసిబిలిటీస్ లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్. అవి మాత్రమే గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఇంకా ఇవి పాసిబుల్ కాబట్టి ఈ 4 కాకుండా మిగిలినవి నాట్ పాసిబుల్. అలానే ఫస్ట్ డేస్ కావాలనుకోండి, పాసిబుల్ ఫస్ట్ డేస్ మన దగ్గర ఇవి ఆల్రెడీ ఉన్నాయి, వీటి నెక్స్ట్ డేసే అనమాట. వీటి నెక్స్ట్ డేస్ పాసిబుల్ ఫస్ట్ డేస్. సో నాట్ పాసిబుల్ ఫస్ట్ డేస్ అంటే ఇవి కాకుండా మిగిలినవి. సో ఇక్కడ మనకి సండే, వెడ్నెస్డే, ఫ్రైడే లేదు కాబట్టి ఈ 3 డేస్ సెంచరీ ఇయర్స్లో ఫస్ట్ డేస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఈ 3 డేస్ సెంచరీ ఇయర్స్లో లాస్ట్ డే అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇలా అనమాట. ఓకే, సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ బిట్ చెప్తాను, కింద నోట్ చేసుకోండి. ఇప్పటి వరకు సెంచరీ ఇయర్స్ చూసాము. ఇవన్నీ సెంచరీ లీప్ ఇయర్స్కి లాస్ట్ డే ఆల్వేస్ ఏంటి? సండే. సెంచరీ లీప్ ఇయర్స్కి నోట్ చేసుకోండి బిట్. సెంచరీ లీప్ ఇయర్స్కి లాస్ట్ డే సండే, ఫస్ట్ డే సండే, నెక్స్ట్ ఏంటి? మండే. సెంచరీ లీప్ ఇయర్స్ అంటే 400th ఇయర్, 800th ఇయర్, 1200th ఇయర్, 1600th ఇయర్ అండ్ 2000th ఇయర్. సో అవన్నీ ఏంటి? సెంచరీ లీప్ ఇయర్స్. సో సెంచరీ లీప్ ఇయర్స్కి ఆడ్ డేస్ ఎప్పుడు ఏంటి? 0. అంటే ఆ వచ్చే 0 ఆడ్ డేస్ ఏంటి? లాస్ట్ డే. సో లాస్ట్ డేస్ ఆల్వేస్ సండే. సెంచరీ లీప్ ఇయర్స్ లాస్ట్ డేస్ సండే. సెంచరీ లీప్ ఇయర్స్ ఫస్ట్ డే అంటే లాస్ట్ డే, నెక్స్ట్ ఏంటి? సండే, నెక్స్ట్ మండే. లాస్ట్ డే అయిపోయిందంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా సైకిల్ అనేది. సో ఆ నెక్స్ట్ డే అనమాట ఫస్ట్ డే. లాస్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది ఫస్ట్తో. అర్థమైందా? సో సెంచరీ లీప్ ఇయర్స్కి పాసిబుల్ లాస్ట్ డే వచ్చేసి సండే. సెంచరీ లీప్ ఇయర్స్కి పాసిబుల్ ఫస్ట్ డే వచ్చేసి మండే. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకే, సో మిగతా అన్ని సెంచరీ ఇయర్స్ ఇవేమో. వీటిలో లీప్ ఇయర్స్, నాన్ లీప్ ఇయర్స్ అన్నీ ఉంటాయి. బట్ లీప్ ఇయర్స్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ డే సండే, ఫస్ట్ డే మండే. ఓన్లీ నా లీప్ ఇయర్ సెంచరీ ఇయర్. ఓన్లీ సెంచరీ లీప్ ఇయర్స్కి వచ్చేసరికి లాస్ట్ డే సండే, ఫస్ట్ డే మండే. బట్ సెంచరీ ఇయర్స్ అంటే లీప్ ఇయర్స్, నాన్ లీప్ ఇయర్స్ అన్ని కంబైన్గా ఉంటాయి దాంట్లో. సెంచరీ ఇయర్స్లో ఓన్లీ సెంచరీ ఇయర్సే మనం రాసుకుంటుంది. ఇంకా నాన్ సెంచరీ ఇయర్స్ గురించి మనం అసలు డిస్కస్ చేయట్లేదు. అర్థమైందా? సో సెంచరీ ఇయర్స్లో పాసిబుల్ లాస్ట్ డేస్, సెంచరీ ఇయర్స్లో పాసిబుల్ ఫస్ట్ డేస్, సెంచరీ ఇయర్స్లో నాట్ పాసిబుల్ లాస్ట్ డేస్, సెంచరీ ఇయర్స్లో నాట్ పాసిబుల్ ఫస్ట్ డేస్. అర్థమైందా? అదనమాట. సో లీప్ ఇయర్స్కి చాలా ఈజీ కదా. అంటే సెంచరీ లీప్ ఇయర్కి లాస్ట్ డే సండే, ఫస్ట్ డే మండే. కొన్ని బిట్స్ చూద్దాం వాటి మీద. ఇది మాత్రం మీకు అర్థమయ్యేటట్లు కరెక్ట్గా నోట్ చేసుకోండి, బై హార్ట్ చేయొద్దు, ఇది మాత్రమే నేర్చుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ? ఈ కింద ఉన్న 4 డేస్లో సెంచరీ ఇయర్లో లాస్ట్ డే ఏది అవుతుంది అని చెప్పేసి. సో మనకి సెంచరీలో లాస్ట్ డే అంటే మనకు ఆల్రెడీ ఆ డేస్ ఐడియా ఉంది. 5, 3, 1, 0 అంటే అయితే ఫ్రైడే, లేకపోతే వెడ్నెస్డే, లేకపోతే మండే, లేకపోతే సండే. ఈ 4 డేసే కదా. సో వీటిలో ఏది ఉందో చూసుకోండి, మండే. ఇక మిగతా అన్నీ సెంచరీ ఇయర్లో లాస్ట్ డేస్ కాదు. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. 0 అంటే సండే, 1 అంటే మండే, 3 అంటే వెడ్నెస్డే, 5 అంటే ఫ్రైడే. లేకపోతే ఇక్కడ వేసేసుకున్నారనుకోండి, మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, వీటిపైన వేసుకోండి. మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, థర్స్డే అంటే 4, సాటర్డే అంటే 6. సో అక్కడ ఉన్న నెంబర్స్ ఏవిటికి ఉంది? మండే. అలా అయినా వేసుకోండి. అర్థమైందా? సో సెంచరీ ఇయర్లో లాస్ట్ డే ఏమొస్తుంది? మండే. అంటే ఈ 4 డేస్లో ఏదైనా రావచ్చు ఆప్షన్స్లో. సో చూసారా, మనకి ఒకటే కరెక్ట్ అయ్యేటట్టు ఇచ్చారు. ఒకవేళ 2 ఇచ్చారు అనుకోండి, అది వాళ్ళు చేసిన మిస్టేక్, మన మిస్టేక్ కాదు. అప్పుడు వాళ్ళు మనకి ఏది పెట్టినా మార్క్ ఇస్తారు. ఓకేనా? సో వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మనకి కంపల్సరీ మార్క్ యాడ్ చేస్తారు. అలా అని చెప్పేసి అన్ని మిస్టేక్ ఇవ్వాలని కోరుకోవద్దు, మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ బిట్ చూద్దాం దీనిపైన. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ద లాస్ట్ డే ఆఫ్ సెంచరీ? సెంచరీ ఇయర్లో లాస్ట్ డే కాకుండా ఉన్న డే ఏదో చూడాలన్నమాట. ఓకే, సో సెంచరీ ఇయర్లో లాస్ట్ డే ఏమేమిటివి? 5, 3, 1, 0 అంటే ఫ్రైడే, వెడ్నెస్డే, మండే అండ్ సండే. సో మండే ఉంది, ఇది లాస్ట్ డేనే. వెడ్నెస్డే ఉంది, ఇది లాస్ట్ డేనే. ఫ్రైడే ఉంది, ఇది లాస్ట్ డేనే. థర్స్డే సెంచరీ ఇయర్లో లాస్ట్ డే కాదు. ఆన్సర్ ఏంటి? ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? వాజ్ నాట్ ద లాస్ట్ డే ఆఫ్ సెంచరీ. ఇవన్నీ లాస్ట్ డేస్ సెంచరీ ఇయర్స్కి. ఎందుకని? వాటి యొక్క ఆడ్ డేస్ చివర్లో ఇవే గుర్తుపెట్టుకోండి. 5, 3, 1, 0. 5 అంటే ఫ్రైడే, 3 అంటే వెడ్నెస్డే, 1 అంటే మండే, 0 అంటే సండే. సో మండే ఉంది, వెడ్నెస్డే ఉంది, ఫ్రైడే ఉంది. థర్స్డే అనేది
సెంచరీ ఇయర్లో లాస్ట్ డే కాదు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. వెరీ ఈజీ కదా, చాలా ఈజీ. ఈ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మొత్తం గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి లాస్ట్ డేస్, ఇంకా మిగిలినవి లాస్ట్ డేస్ కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే ఈస్ ద స్టార్టింగ్ డే ఆఫ్ ద సెంచరీ? సో స్టార్టింగ్ డే ఆఫ్ ద సెంచరీ నేను ఫస్టే చెప్పాను మీకు, లాస్ట్ డేసే గుర్తుపెట్టుకోండి. 5310 ఇవేంటి లాస్ట్ డేస్. సో వీటి నెక్స్ట్ కదా ఫస్ట్ అంటే 6 4 2 1 ఇవేంటి ఫస్ట్ డేస్. ఇప్పుడు మనకి 6 4 2 1లో ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. సో 6 అంటే సాటర్డే ఉందా లేదు, 4 అంటే థర్స్డే ఉందా లేదు, 2 అంటే ట్యూస్డే లేదు, 1 అంటే మండే ఉంది. ఓకే, అంతే. అర్థమైందా ఎంత ఈజీను? మనం లాస్ట్ డేస్ గుర్తుపెట్టుకున్నాం, సెంచరీ ఇయర్స్కి లాస్ట్ డేస్ 5310. సో మళ్ళీ 5 అంటే ఫ్రైడే, 3 అంటే వెడ్నెస్డే, 1 అంటే మండే, 0 అంటే సండే, సో 6 అంటే సాటర్డే, అవి కూడా గుర్తుపెట్టుకోండి. 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఇవి లాస్ట్ డేస్ అంటే వీటి నెక్స్ట్ డేస్ అనమాట. ఫస్ట్ 5 నెక్స్ట్ 6, 3 నెక్స్ట్ 4, 1 నెక్స్ట్ 2, 0 నెక్స్ట్ 1. దీస్ ఆర్ ద ఫస్ట్ డేస్. లాస్ట్ డేస్ వస్తే వాటి నెక్స్ట్ ఫస్ట్ డేస్ అనమాట. ఈ 6 4 2 1లో ఇక్కడ ఏదన్నా ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. సో సాటర్డే లేదు, థర్స్డే లేదు, ట్యూస్డే లేదు, 1 మండే. సో ఇచ్చిన డేస్లో స్టార్టింగ్ డే ఆఫ్ ద సెంచరీ ఇయర్ ఏంటి? మండే. మిగతావేవి స్టార్టింగ్ డే ఆఫ్ ద సెంచరీ కాదు. చూసారా, ఒకటే ఆప్షన్ పాసిబుల్ అయ్యేటట్టు ఇస్తున్నారు. అర్థమైందా? సో ఒకవేళ ఇక్కడ మళ్ళీ సాటర్డే అవన్నీ ఉంటే మళ్ళీ 2 ఆప్షన్స్ పాసిబుల్ అవుతాయి. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మండే మాత్రమే పాసిబుల్ అవుతుంది, స్టార్టింగ్ డే ఆఫ్ ద సెంచరీ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చాలా ఈజీ, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చేస్తాయి. లాస్ట్ డే ఆఫ్ ద లీప్ సెంచరీ ఆల్వేస్ ఫాల్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే? లాస్ట్ డే ఆఫ్ ద లీప్ సెంచరీ. సో సెంచరీ లీప్ ఇయర్స్కి ఆల్రెడీ మనం లాస్ట్ డే ఏమనుకున్నాం? 0. ఎందుకని? 400 ఇయర్స్ కార్డ్ డేస్ 0, 800 ఇయర్స్ కార్డ్ డేస్ 0, 1200 ఇయర్స్ కార్డ్ డేస్ 0. అవన్నీ ఏంటి? సెంచరీ లీప్ ఇయర్స్. సెంచరీ లీప్ ఇయర్స్కి ఆడ్ డేస్ 0. ఆడ్ డేస్ అంటే లాస్ట్ డే అనమాట, ఆ ఇయర్లో లాస్ట్ డే. సో లాస్ట్ డే ఏమొచ్చింది? 0. 0 అంటే సండే. సో లాస్ట్ డే ఆఫ్ ద లీప్ సెంచరీ ఆల్వేస్ ఫాల్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే? సండే. అర్థమైందా? సో అదే లాస్ట్ డే ఆఫ్ ద అనుకుండా ఫస్ట్ డే ఆఫ్ ద లీప్ సెంచరీ ఆల్వేస్ ఫాల్స్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే? సో లాస్ట్ నెక్స్ట్ ఫస్ట్ వస్తుంది అనమాట. లాస్ట్ అయిపోయింది, ఇంక దాని నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ డే రావడానికి లీప్ సెంచరీ ఇయర్స్కి మండే పాసిబిలిటీ, లాస్ట్ డే రావడానికి సండే. ఆల్వేస్ ద లాస్ట్ డే ఆఫ్ లీప్ సెంచరీ ఆల్వేస్ ఫాల్స్ ఇన్ సండే, ద ఫస్ట్ డే ఆఫ్ లీప్ సెంచరీ ఆల్వేస్ ఫాల్స్ ఇన్ మండే. ఆ బిట్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ డే వచ్చేసి లీప్ సెంచరీ ఇయర్, నాట్ ఆల్ సెంచరీ ఇయర్స్, ఓన్లీ లీప్ సెంచరీ ఇయర్స్. ఫస్ట్ డే ఈజ్ మండే, లాస్ట్ డే ఈజ్ సండే. ఆడ్ డేస్ 0, ఆడ్ డేస్ అనేవి లాస్ట్ డే, ఎందుకంటే 0 నుంచి ఆ లాస్ట్ డే వరకు ఫైండ్ అవుట్ చేసినవే ఆడ్ డేస్ అనమాట. ఆ లాస్ట్ డే యొక్క డేనే ఆడ్ డే. ఓకే, సో ఆడ్ డేస్ ఫర్ ద ఇయర్స్ అని చెప్పేసి ఇయర్స్కి ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయటం నేర్చుకున్నాం. అవి ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడతాయంటే మనము లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ ఇయర్స్, లాస్ట్ డేస్ ఆఫ్ సెంచరీ లీప్ ఇయర్స్ అవి చూడడానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు ఏదైనా ఒక డేని ఫైండ్ అవుట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 1998లో ఫిబ్రవరి 28 ఏ డే వస్తుంది, అలానే 2028లో నవంబర్ 5th ఏ డే వస్తుంది. జస్ట్ వాట్ ఈస్ ద డే ఆఫ్ 2028 నవంబర్ 5th అలా అడిగారు. అలా అడిగినప్పుడు మనం కరెక్ట్గా డేని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎగ్జాక్ట్గా క్యాలెండర్లో ఉన్నట్టే వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్గా ఫస్ట్ నేను ఆగస్ట్ 15th 1947 ఏ డే వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద డే ఆఫ్ ఆగస్ట్ 15th 1947? మీరు ప్రాబ్లం నోట్ చేసుకునే పని అయితే అలా నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ద డే ఆఫ్ ఆగస్ట్ 15th 1947? సో మనకి ఇప్పుడు ఈ డే కావాలి, ఎగ్జాక్ట్గా క్యాలెండర్లో ఉన్నట్టే రావాలి కదా. ఓకే, అప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసిన డే అనేది కరెక్ట్ అనమాట. సరే, ఇప్పుడు చూడండి, ఆగస్ట్ 15th 1947 అంటే 1946 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. 1946 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. 1947th ఇయర్ ఏంటి? కంప్లీట్ అవ్వలేదు. అర్థమైందా?
ఎందుకని అది ఆగస్టు 15th వరకే మనకు కావాల్సింది. సో కంప్లీట్ అయిన ఇయర్స్కి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయటం మనకు ఆల్రెడీ తెలుసు. ఆడ్ డేస్ ఫర్ ద ఇయర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. అయితే ఇప్పుడు ఈ 1946 ఇయర్స్ని నేను ఎలా డివైడ్ చేస్తానో చూడండి. దీనికి దగ్గరగా ఉన్న సెంచరీ లీప్ ఇయర్ ఏంటి? 1600 ఇయర్స్ ప్లస్ మళ్ళీ 19 రావడానికి 300 ఇయర్స్ ప్లస్ 46 ఇయర్స్. అర్థమైందా? సో ఈ ఆగస్టు 15th 1947 డేని ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ మనం ఏం చేసాం? కంప్లీట్ అయిన ఇయర్స్ని తీసుకున్నాం. 1946 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. ఎప్పుడైనా ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేసేది ఎలాగా? కంప్లీట్ అయిన దానికి. సో ఇప్పుడు ఇదేంటి? ఆగస్టు 15th వరకే కాబట్టి ఆ 1947 ఇయర్ని కన్సిడర్ చేయకూడదు. సో దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు? దీనికి దగ్గరగా ఉన్న సెంచరీ లీప్ ఇయర్ 1600 ఇయర్స్, నెక్స్ట్ ఇంకొక 300 ఇయర్స్, ఇంకా మిగిలిపోయినవి 46 ఇయర్స్. సో అలా డివైడ్ చేసుకోవాలి. ఏదైనా సరే మనకి ఇలా పెద్ద నెంబర్లో ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇవి సాల్వ్ చేసాం. సో 1600 ఇయర్స్కి 0 ఆడ్ డేస్, 300 ఇయర్స్కి ఆడ్ డేస్ 1, 100 ఇయర్స్కి 5, 200 ఇయర్స్కి 3, 300 ఇయర్స్కి 1. అందుకే అవి బై హార్ట్ చేయమని చెప్పాను. ఓకేనా? సో ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది జస్ట్ 46 ఇయర్స్కి. 46 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో లీప్ ఇయర్స్ అంటే 4తో డివైడ్ చేస్తాం. 4 1s are 4, 4 1s are 4. ఇక్కడ మనకి రిమైండర్ అవసరం లేదు, జస్ట్ కోషియంట్ కావాలి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 11. ఎన్ని ఉన్నాయి? 11. సో 46, 47, 48, 58 ఉన్నాయి. ఎన్ని డేస్? 58 డేస్. సో 50 ఇది డేస్లో కన్వర్ట్ అయిపోయింది ఇక ఫార్ములా యూస్ చేయగానే. సో డేస్లో కన్వర్ట్ అయిపోతే మళ్ళీ 7తో డివైడ్ చేస్తాము. 7తో డివైడ్ చేస్తే ఇప్పుడు మనకి రిమైండర్ కావాలి. ఓకే, రిమైండర్ ఎంత ఉంది? 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు 1946 ఇయర్స్ వరకు ఎన్ని ఆడ్ డేస్? 2 ఆడ్ డేస్ వచ్చాయి. అయితే మనల్ని అడిగిన డేట్ ఏంటి? ఆగస్టు 15th 1947. ఇప్పుడు 1947th ఇయర్ చూస్తున్నాను చూడండి. ఆగస్టు 15th వరకు చూడాలన్నమాట. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఎక్కడి వరకు? ఆగస్ట్ వరకు. కాబట్టి ఆగస్ట్ వరకు తీసుకున్నాను. సో ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మంత్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా కంప్లీట్ అయిపోతే దీన్ని కూడా హ్యాపీగా ఆ ఫార్ములా యూస్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు జనవరికి ఇది 1947 అనేది నాన్ లీప్ ఇయర్, ఎందుకంటే 4తో డివైడ్ కావట్లేదు. ఇది నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్ని 4తో చెక్ చేస్తాం. చెక్ చేస్తే డివైడ్ కాదు, అంటే ఇది నాన్ లీప్ ఇయర్. సో జనవరికి 3, నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరికి 0, సో మార్చ్కి 3, ఏప్రిల్కి 2, మేకి 3, జూన్కి 2, జూలైకి 3, ఆగస్టు 15th వరకే. సో ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఓకేనా? 2, 2, 3, 7. అలానే 15, 3, 3, 21. 15, 3, 18, 18, 3, 21. అంటే 7 మల్టిపుల్స్ ఏవైనా డిజిట్స్ని యాడ్ చేస్తే 7 మల్టిపుల్ వచ్చిందనుకోండి క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక ఎన్ని మిగిలిపోయాయి? 3 ఆడ్ డేస్. ఇక్కడ 3 ఆడ్ డేస్. మొత్తం టోటల్ ఎన్ని? 2 + 3, 5 ఆడ్ డేస్. ఆగస్టు 15th 1947 వరకు ఎన్ని ఆడ్ డేస్? 5 ఆడ్ డేస్. అంటే డే ఏంటి? ఫ్రైడే. నేను ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇప్పుడు మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయో ఇంతవరకు అదే దాని లాస్ట్ డే. అంటే ఆగస్టు 15th 1947 డే ఏంటి? ఫ్రైడే. 5 ఆడ్ డేస్ వచ్చాయి. ఓకే, అదే ఇప్పుడు 1946th ఇయర్ లాస్ట్ డే అన్నారనుకోండి 2 ఆడ్ డేస్ వచ్చాయి, అంటే ట్యూస్డే. బట్ మనల్ని అడిగింది ఆగస్టు 15th 1947 ఇయర్ ఏ డే అవుతుంది అంటే ఫ్రైడే. ఇక్కడ వచ్చిన ఆడ్ డేస్ని ఇది యాడ్ చేస్తే ఫ్రైడే వచ్చింది. సో కావాలంటే క్యాలెండర్ చెక్ చేసుకోండి. ఇలా మనము ఏ డేనైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా ఈజీ ఇది తెలిస్తే. ఇప్పుడు ఇది తెలియాలి ఫస్ట్. అందుకే ప్రతిదీ ముందు ఫార్ములా ఆడ్ డేస్ ఫర్ ద ఇయర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో దాని ప్రకారం మనం సెంచరీ ఇయర్స్కి సెంచరీ లీప్ ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేసో సో గుర్తుండిపోయేటట్లు ముందు అవన్నీ
ఫైండ్ అవుట్ చేసాం. ఆ తర్వాత ఈ చిన్న అమౌంట్లో ఉన్నవి అంటే 46కి 100 లోపు ఫైండ్ అవుట్ చేయటం ఈజీ అనమాట. ఇలా ఒకేసారి ఇవి ఫైండ్ అవుట్ చేయటం అయితే కష్టం, కానీ ఇలా డివైడ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసామనుకోండి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎన్ని ఆడ్ డేస్ వస్తే అదే డే అనమాట. 5 ఆడ్ డేస్ అంటే ఫ్రైడే, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఇంకో డే నుంచి చూస్తుంటే ఆ డేకి యాడ్ చేయటమో ఆ డేకి సబ్ట్రాక్ట్ చేయటమో చేస్తాము. బట్ ఇప్పుడు ఏంటి చూస్తుంది ఫస్ట్ నుంచి. సో 0 అంటే సండే, 5 అంటే ఫ్రైడే అదనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి నేను టుడేని అంటే నేను వీడియో రికార్డ్ చేసే డే కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం. సో వాట్ ఈజ్ ద డే ఆఫ్ జూలై 22nd 2022. సో ఈ డే కావాలి నాకు. అలా మనం ఏ డేనైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ కంప్లీట్ అయిన ఇయర్స్ ఎన్ని? 2021 ఇయర్స్. కంప్లీట్ కాకుండా ఉన్నవన్నీ తీసుకోకూడదు, ఓకేనా? సో దీన్ని ఎలా రాయొచ్చు? ఈ 2021 ఇయర్స్ ఏ సెంచరీ లీప్ ఇయర్స్కి దగ్గరగా ఉన్నాయి? 2000 ఇయర్స్. సో మనకి ఇచ్చినవి ఇలా పెద్ద నెంబర్ అనుకోండి, బిగ్ నెంబర్ అనుకోండి. సో దానికి దగ్గరగా ఉన్న సెంచరీ లీప్ ఇయర్స్ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. 2000 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే ఇంకెన్ని? 21 ఇయర్స్. సో సెంచరీ లీప్ ఇయర్స్కి ఆడ్ డేస్ 0, 21 ఇయర్స్కి ఆడ్ డేస్ కావాలనుకోండి నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. సో ఎన్ని లీప్ ఇయర్స్? ఇక్కడ మనకి రిమైండర్ అవసరం లేదు. లీప్ ఇయర్స్ దగ్గర కోషియన్ మాత్రమే కావాలి. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే మొత్తం తప్పవుతుంది. 26 డేస్ వచ్చాయి. అయితే దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదా, బై 7 చేసామనుకోండి 5 ఆడ్ డేస్ వస్తాయి. ఏం లేదు, నేను 7తో చేసినప్పుడు రిమైండర్ చూసుకోవాలి. రిమైనింగ్ డేస్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ వీక్స్. సో 5 ఆడ్ డేస్. ఇక్కడ కోషియంట్, ఇక్కడేమో రిమైండర్. సో ఇప్పుడు మనకి ఇంకా 2022లో ఎక్కడి నుంచి 2022లో ఎక్కడి వరకు కావాలి? జనవరి నుంచి జూలై, అంటే 2021 డిసెంబర్ 31 వరకు ఆడ్ డేస్ వచ్చేసాయి. ఇప్పుడు మనకేం కావాలి? 2022లో జనవరి నుంచి జూలై 22 వరకు కూడా ఫైండ్ అవుట్ చేసామనుకోండి. మొత్తం మీద ఆ ఫస్ట్ స్టార్ట్ అయిన అంటే 0 ఇయర్స్ నుంచి జూలై 22 2022 వరకు ఆడ్ డేస్ని కనుక్కుంటే అదే డే అనమాట. ఓకే, సో 2022 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, అంతవరకే చాలు. సో ఇప్పుడు జనవరికి 3, ఇప్పుడు ఫిబ్రవరికి ఆడ్ డేస్ వేయబోయే ముందు మనము ఇక్కడ ఫిబ్రవరి వేస్తుంది లీప్ ఇయర్లోనా నాన్ లీప్ ఇయర్లోనా చూసుకోవాలి. ఇది నాన్ లీప్ ఇయర్. ఎందుకు? 22 అనేది 4తో డివైడ్ అవుతుందా? కాదు. ఇది సెంచరీ ఇయర్ కాదు, నాన్ సెంచరీ ఇయర్. నాన్ సెంచరీ ఇయర్ని 4తో డివైడ్ చేసి చెప్పాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇది నాన్ లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్కి ఫిబ్రవరిలో ఆడ్ డేస్ 0, ఎందుకంటే 28 డేస్ ఉంటాయి. 28 డేస్ని 7తో డివైడ్ చేసామనుకోండి 0 ఆడ్ డేస్ వస్తాయి. అలానే జనవరికి 31 ఉంటాయి కాబట్టి 3, మార్చికి కూడా 3, 31 డేస్ ఉంటాయి. ఏప్రిల్కి 30 డేస్ కాబట్టి 2, మేకి 3, జూన్కి 2, జూలైకి కోడ్ యూజ్ చేయకూడదు. కంప్లీట్ ఒక మంత్లో డేస్ కంప్లీట్ అయితేనే కోడ్ యూజ్ చేయాలి. సో ఎంతవరకు కావాలి మనకి? 22 వరకు. ఓకే, ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేస్తాను చూడండి. 22, 25, 28 7 టేబుల్లో ఉంది. 2, 2, 3 క్యాన్సిల్. ఇక్కడ ఏమైనా వచ్చాయా? లేదు. 0 ఆడ్ డేస్. ఇంకెక్కడ వచ్చాయి ఎన్ని? 5 ఆడ్ డేస్. 5 + 0 అంటే 5. 5 ఆడ్ డేస్ అంటే ఏంటి? ఫ్రైడే. ఓకే, అంటే ఏం లేదు, 0 ఇయర్ నుంచి జూలై 22 2022కి ఏ రోజు వచ్చింది? ఫ్రైడే. అక్కడ నుంచి 5 ఆడ్ డే అంటే ఆ డేనే కనుక్కున్నాం అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మనకి ముందు బిఫోరు ఆఫ్టర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తే అదే డే అనమాట. 0 ఇయర్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి 5 ఆడ్ డేస్ వచ్చాయి కాబట్టి ఫ్రైడే. అదే 2021 ఇయర్ లాస్ట్ డే అన్నాం అనుకోండి 5 ఆడ్ డేస్ వచ్చాయి, అది కూడా ఫ్రైడే. ఓకే, సో ఇంకొకటి నేను ఫైండ్ అవుట్ చేస్తాను, మీకు ఒక 3 ప్రాబ్లమ్స్ వర్క్ ఇస్తాను. వాట్ ఈస్ ద డే ఆఫ్ మార్చ్ 20th 1700 ఇయర్లో
మార్చి 20th ఏ డే వస్తుందో చూడాలి. మీకు ఏదైనా సరే డౌట్ ఉందనుకోండి, క్యాలెండర్ చెక్ చేసుకోండి. మీకు వచ్చిన ఆన్సర్ క్యాలెండర్లో చూస్తే కరెక్ట్గా ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేసింది కరెక్ట్ ఆన్సర్, క్యాలెండర్లో అలా లేదంటే మీరు ఫైండ్ అవుట్ చేసింది తప్పనమాట. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ 1700 మార్చి 20th కనుక్కోవాలి. అంటే మనకి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి? 1699 ఇయర్స్, అంతే కదా. సో ఎందుకని ఇక్కడ కంప్లీట్ అవ్వకుండా ఉన్న ఇయర్ని కన్సిడర్ చేయకూడదు. 1699 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. సో దీన్ని ఎలా రాయొచ్చు? దీనికి దగ్గరగా ఉన్న సెంచరీ లీప్ ఇయర్ ఏంటి? 1600 ఇయర్ ప్లస్ 99 ఇయర్స్. 1600 ఇయర్స్కి 0, 99 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ గివెన్ ఇయర్స్ ప్లస్ లీప్ ఇయర్స్ కావాలి. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్ అంటే దేంతో డివైడ్ చేస్తే వస్తాయి? 4తో. 4 2s are 8, 4 4s are 16. ఇక్కడ రిమైండర్ ఎంతైనా రావచ్చు. ఓకేనా. సో ఎన్ని లీప్ ఇయర్స్? 24. ఇప్పుడు 99 24 123 బై 7 చేయండి. బై 7 ఎందుకు? మనకి ఇంకా సింప్లిఫికేషన్ రావాలి. ఇవి డేస్లో కన్వర్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా 7తో డివైడ్ చేయొచ్చు. అదే మేడం ఇక్కడే డైరెక్ట్గా డివైడ్ చేయొచ్చు కదా అనుకుంటారేమో. ఇవి ఇయర్స్ ఇన్ డేస్తో డివైడ్ చేయకూడదు. డేస్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత డేస్తో డివైడ్ చేయాలి. సో 7 1s are 7, 5 3, 7 7s are 49, 4. ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయి? 4 ఆడ్ డేస్ వచ్చాయి. ఓకే, ఇంతవరకు 4 ఆడ్ డేస్. అయితే ఇప్పుడు మళ్ళీ మనకేంటి? 1700 ఇయర్లో మార్చ్ వరకు కావాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జనవరికి 3. అయితే ఫిబ్రవరికి మనము ఆడ్ డేస్ వేసేటప్పుడు ఇదేంటి? సెంచరీ ఇయరే బట్ నాన్ లీప్ ఇయర్. సెంచరీ నాన్ లీప్ ఇయర్. ఓకే, నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్కి 0 ఆడ్ డేస్ ఉంటాయి. మార్చ్ కంప్లీట్ అవ్వలేదు, 20th వరకే. సో ఎన్ని డేస్? 23. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయొచ్చు కదా, 2 ఆడ్ డేస్ వస్తాయి. 7 3s are 21 చేసామనుకోండి, కావాలంటే చెక్ చేసుకోండి, మీకు మళ్ళీ అవి కన్ఫ్యూజన్ ఏమో. 7 3s are 21, 2 వచ్చాయి. సో ఇక్కడ ఒక 4 ఆడ్ డేస్, ఇవి ఒక 2 ఆడ్ డేస్. 4 + 2 6 ఆడ్ డేస్. 6 ఆడ్ డేస్ అంటే ఏంటి? సాటర్డే. అర్థమైందా? సో కావాలంటే క్యాలెండర్ చెక్ చేసుకోండి. ఇలా ఏ డేనైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 0 వస్తే అది సండే. మనము ఆడ్ డేస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, మనల్ని అడిగిన డేకి అది సండే. ఎందుకంటే మనం 0 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. సో 0 వస్తే సండేతో స్టార్ట్ చేయాలన్నమాట. 1 వస్తే మండే, 2 వస్తే ట్యూస్డే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనకి 0 ఇయర్స్ నుంచి ఈ డే వరకు చూస్తే 6 ఆడ్ డేస్ వచ్చాయంటే సాటర్డే. ఇలా మనం ఏ డేనైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, చాలా ఈజీ. ఇలా మీరు ఒక 10 20 డేస్ని ప్రాక్టీస్ చేయండి, ఫాస్ట్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి ఈ మాత్రం టైం అయినా పట్టింది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేస్తుంటే చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఒక 3 ప్రాబ్లమ్స్ వర్క్ ఇస్తున్నాను. మీకు మళ్ళీ ఆన్సర్స్ కూడా నేను ఇవ్వని అవసరం లేదు, ఎందుకంటే మీరు క్యాలెండరే చెక్ చేసుకోండి. ఓకే. సో వాట్ ఈస్ ద డే ఆఫ్ May 5th 2019, July 16th 1896, December 18th 1800. ఈ డేస్ని ఫైండ్ అవుట్ చేయండి. మళ్ళీ మీరు క్యాలెండర్ చూసి ఎక్కడ చూసుకుంటారో అని చెప్పేసి ఒకేసారి వాటి ఆన్సర్స్ కూడా ఇచ్చేసాను. సో ఈ డే ఏంటి? సండే. నేను క్యాలెండర్లో చూసే ఇచ్చేసింది. ఓకేనా. అయితే మీరు ప్రొసీజర్ వైజ్ ఫాలో అయిపోయి ఈ సండే వస్తుందా లేదా చూడండి. అలానే ప్రొసీజర్ వైజ్ చేసి థర్స్డే వస్తుందా లేదా చూడండి. అలానే మండే వస్తుందా లేదా చూడండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్లో May 5th 2019 ఫైండ్ అవుట్ చేయమంటారు. అక్కడ ఏమన్నా మీ దగ్గర క్యాలెండర్ ఉంటుందా? ఉండదు కదా. ఏ ఇయర్లో అడుగుతారో తెలీదు, ఎప్పుడు అడుగుతారో తెలీదు. సో అందుకని మనకి ప్రొసీజర్ తెలుసు అనుకోండి, ఈజీగా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ డేట్స్ని ప్రాక్టీస్ చేశారంటే ఇక మీరు ఏ డేట్నైనా చాలా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయగలరనమాట. ఓకే, ఇక నెక్స్ట్ మోడల్ చూద్దాం.